సర్కారు కొలు చేసే కొంతమందికి లంచం తీసుకున్నాడు అనేది కంచంలో అన్నం తిన్నంత కామన్ అయిందోళ్ళ. మరి అన్ని శాఖలల్లో అవినీతి రాజ్యమేలుతున్నప్పుడు మన కార్మిక శాఖను ఎందుకు వెనక వరుసలు ఉంచాలనుకుందో ఏమో కానీ పానం బాగలేక కాలం చేసిన భర్త పేరు మీద రావాల్సిన సర్కారు బీమా పైసలు మంజూరు చేయమని వస్తే పైసలు ఇవ్వకపోతే ఫైలు ముంగటికి పోదు అని కనికరం కూడా చూపెట్టకుండా వాపస్ మర్రగొట్టిందటకి కార్మిక శాఖ అధికారి. ఏసీ బోలోకి చెప్తే ఎట్లా దొరకబట్టిరో చూడుర్రీ. పీనిగల మీద పేలాలు ఎరక తినటోళ్ళు ఉండేనట వెనకట. ఇప్పుడు వాళ్ళ ప్లేస్ను రీప్లేస్ చేసి అసంటోళ్ళు అవుపడతలేరన్న లోటును తీరుతున్నారు కదా కొందరు గిసుంటి అవినీతి అధికారులు. ఇగో మొఖాలు దాచుకుంటున్నారు చూడు, వీళ్ళ ముచ్చటే ఇది. వీల్ చైర్ మీద కూర్చున్న ఈ మేడం గారి పేరు సుకన్యనట. బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అట. ఈమె పక్కపంటి కూర్చొని ఎవరో చాలా కావాల్సిన వాళ్ళు పోయినట్టే మూతికి కొంగడ్డం పెట్టుకొని ఎక్కెక్కి ఏడుస్తున్నామనేమో ఈమెకి అసిస్టెంట్ అట. పేరు రాజేశ్వరి. అయితే పోయిన ఏడాది సుతారు పనిచేసే ఒక ఆయన కాలం చేస్తే ఆయనకు సర్కారుకి వెళ్ళి రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్ము కోసం అడుగుదామని కారెట్ పట్టుకొని ఈ లేబర్ ఆఫీస్కి వచ్చిందట ఆయన భార్య. ఓకే నీ భర్త పేరు మీద 1,30,000 రూపాయలు వస్తాయి, మరి నీకు అన్ని పైసలు వస్తే నాకేంటి లాభం, 40,000 రూపాయలు నాకు ఇస్తే ఫైల్ పైకి పంపిస్తా, లేకుంటే లేదు అని ఖచ్చితంగా చెప్పిందట మేడం. ఇక అప్పటి సంది చెప్పులు అరిగేటట్టు తిరిగినా ఎంత బతులాడినా కనికరం చూపెట్టలేదట. ఇక లాభం లేదని మంచిర్యాల ఏసీ బోలకు ఫిర్యాదు అయితే డిఎస్పీ సార్కు పనుందని వరంగల్ డిఎస్పీని పంపిండట. ఎట్లా దొరకబట్టిరో చెప్తుండు ఈ నూరి. ఈ సుకన్య గారు మరియు ఆమె అసిస్టెంట్ అయినటువంటి రాజేశ్వరి గారి ద్వారా 30,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. ఆమె మొదట ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే రాజేశ్వరికి డబ్బులు ఇవ్వమని చెప్పింది. రాజేశ్వరి పబ్లిక్ గార్డెన్ బెల్లంపల్లిలో ఉన్న పబ్లిక్ గార్డెన్ దగ్గరికి రమ్మని అక్కడ డబ్బులు తీసుకుంటగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. ఆఫీసులో తీసుకుంటే అందరికి అవపడుతుందని అసిస్టెంట్ రాజేశ్వరిని పంపి బయట పైసలు తీసుకునే ఏర్పాటు చేసిందట మేడం. చూసుకోరు ఎంత ప్లానింగ్లు ఉన్నదో. ఆడ దొరకబట్టి పట్టుకొచ్చి చేతులు కడిగించి కేసు నమోదు చేసి ఇవాళ కోర్టులో హాజరు పడతారట. అయ్యో రాజేశ్వరి అక్క, ఏందో లోకం మీద ఏడ జరగనట్టు గట్టి ఏడవబడితివి. ఊకో అదో పక్కపండి మేడం చూసి ధైర్యం తెచ్చుకో, ఎట్లుందో ఏం కాదన్నట్టు ఎంత కాన్ఫిడెన్స్ తోటి నీతోటి ఆ పని చేయించినావనే గంత ధైర్యంగా ఉన్నాక నీకేం భయం చెప్పు. ఏదైనా ఉంటే మేడం చూసుకుంటా తీ. కానీ సాటి ఆడి మనిషి కదా, మొగడు చచ్చిపోయింది కదా అన్న కనికరం కూడా చూపెట్టలేదంటే లంచాలు తీసుకున్నట్లు వెనుకబడ్డ కార్మిక శాఖను ముంగటి వరుసలో నిలబడితే అందుకు కంకణం గట్టిగానే కట్టుకున్నట్టుంది మేడం కూడా.